పునాది వేసి గట్టిగా కట్టుకున్నాడు. ఇంకొకడు ఎక్కడ వేసుకున్నాడు పునాది? ఇసుక మీద కట్టుకున్నాడు. అంటే దీని భావాలు ఏంటంటే, ఈరోజు చెప్పబడుతున్న వాక్యం ఎవరికంటే మనకే, క్రిస్టియన్స్కి. ఇది బయట ఉండే వాళ్ళు కాదు, చర్చికి వస్తున్న వారికే ఈ వాక్యం. అంటే ఇసుక మీద కట్టిన ఇల్లు ఉన్నది కదా, వాడు కూడా ఏం చేస్తున్నాడు? చర్చికి వస్తున్నాడు. బండ మీద కట్టిన ఇల్లు ఉంది కదా, వాడు కూడా ఎక్కడికి వస్తున్నాడు? చర్చికి వస్తున్నాడు. ఇద్దరు ఒకేలాగా ఉన్నారు. అంటే చర్చికి వస్తున్నారు, వాక్యము వింటున్నారు, కానుకలు కూడా ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఒక్కటే తేడా ఏంటంటే, క్రీస్తు అనే బండపై వాళ్ళ జీవితము లేదు. అలాగ వస్తున్నారు కానీ వాళ్ళు స్థిరమైన బండ మీద